హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జోస్ రెసిప్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన పప్పు టమాటా. ఈ పప్పు టమాటాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 150 గ్రాముల కందిపప్పుని ఇలా తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులో రుచికి సరిపడే సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 4 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వీటిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు చూడండి బాగా కుక్ అయింది. చూడండి బాగా కుక్ అయింది కదా పప్పు. ఇందులోకి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని గుజ్జంతా తీసుకొని వేసుకోవాలి. పప్పులో వాటర్ సరిపోయాయి కదా, మరి పప్పులో ఇందులో వాటర్ వేయనవసరం లేదండి. చూడండి కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండాలి. వీటిని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ని ఉడికించుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని సాల్ట్ ఆల్రెడీ ముందే యాడ్ చేసాం కదండి, సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పప్పులోకి తాలింపుని చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక 3 to 4 వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా వేసుకొని మొత్తాన్ని వేయించుకోవాలి. వీటిని అంతటిని బాగా కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకొని మొత్తాన్ని వేయించుకోవాలి. అలాగే కొన్ని కర్రీ లీవ్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి చిటికెడు హింగును కూడా వేసుకోవాలి. వీటిని అంతటిని బాగా వేయించుకోవాలి. హింగ్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇప్పుడు వీటిని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని అంతటిని బాగా కలుపుకోవాలి. పోపు వేసాక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ పప్పు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీ అయినా పప్పు టమాటా రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.